ఆచి చికెన్ మసాలా. గత అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం కూటమి పార్టీల హవాలో అక్కడ వైసీపీకి ఓటమి తప్పలేదు. కానీ ఈ మధ్య అక్కడ పార్టీ తిరిగి పుంజుకుంటుంది. ఆలోపే మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలు వైసీపీని ఎరకాటంలోకి నెట్టేశాయా? మాజీ మంత్రి కామెంట్స్ తెలుగుదేశం పార్టీ నెత్తిన పాలు పోసినట్టయిందా? గతంలో పాయకరావుపేట నుంచి ప్రజల్లోకి వెళ్తానని ప్రకటించిన వైఎస్ జగన్ అమర్నాథ్ దెబ్బకు ఇప్పుడు యూటర్న్ తీసుకుని మరో చోటును వెతుక్కునే పరిస్థితి తెచ్చిపెట్టిందా? ఇక పాయకరావుపేటలో వైసీపీకి తిరిగి పుంజుకోవడం కష్టమేనన్న చర్చ పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతుందా? ఆంధ్రప్రదేశ్లో పాయకరావుపేట నియోజకవర్గం వైసీపీకి ఫేవరెట్. గతంలో ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన నేతలు, మంత్రులు, రాజ్యసభ సభ్యులయ్యారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ వైసీపీకి బిగ్ షాక్ ఇచ్చిన ఓటర్లు టీడీపీ అభ్యర్థి వెంగళపూడి అనితను భారీ మెజారిటీతో గెలిపించారు. ఎప్పుడైతే ఎమ్మెల్యేగా గెలిచారో ఆ వెంటనే వెంగళపూడి అనితను హోంమంత్రిగా సీఎం చంద్రబాబు అవకాశం ఇచ్చారు. అయితే పాయకరావుపేట అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్న మంత్రి అనిత నియోజకవర్గంలో వైసీపీ నేతలను ఆకర్షించడంలో సక్సెస్ అయ్యారు. అయితే పాయకరావుపేట నియోజకవర్గాన్ని కంచుకోటగా చేసుకుని అనకాపల్లి జిల్లానే ఏలేద్దామనుకున్న వైసీపీ నేతలకు సొంత పార్టీ నేతలే గట్టి షాక్ ఇచ్చే పరిస్థితులు ఇక్కడ దర్శనమిస్తున్నాయి. కానీ డ్యామేజ్ ని కంట్రోల్ చేయాలని భావిస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు సొంత పార్టీ నేతల కామెంట్స్ మరింత ఇబ్బందుల్లోకి నెట్టినట్టు తెలుస్తోంది. ఇటీవల వైసీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటుకు 2 ఏళ్లు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ ఆందోళన కార్యక్రమాల్లో వైసీపీ నేతలంతా పాల్గొని క్యాడర్లో జోష్ నింపే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే హోంమంత్రి అనితను ఉద్దేశించి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. జిల్లాలో ఒక మేకప్ మంత్రి ఉన్నారు. ఆమెను ఒక గంట సేపు ఎండలో ఉంచితే కిలో మేకప్ ఊడిపోతుంది. ఆ మేకప్ రంగులతో ఇంటి గోడకు పుట్టి వేసుకోవచ్చని నోరు పారేసుకున్నారు. ఆమె ఏం ఉద్యోగాలు చేశారో, ఉద్యోగం కోసం ఎలాంటి కష్టాలు పడ్డారో తెలియదు. కానీ అలాంటి కష్టాలైతే మా మహిళలు పడేందుకు సిద్ధంగా లేరని ఫైర్ అయ్యారు. తాను వాడి వదిలేసిన బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో తిరుగుతూ తనపై విమర్శలు చేయడానికి అనితకు సిగ్గు శరం ఉందా అంటూ విమర్శలు గుప్పించారు. అటు గుడివాడ కామెంట్స్ పై హోంమంత్రి అనిత ఫైర్ అయ్యారు. గత ప్రభుత్వంలో ఐటీ పరిశ్రమల మంత్రిగా పనిచేసిన గుడివాడ అమర్నాథ్ రాష్ట్రాన్ని ఎలా ముంచారో అందరికీ తెలుసని ఎద్దేవా చేశారు. అయితే గుడివాడ అమర్నాథ్ కామెంట్స్ ఫ్యాన్ పార్టీకి ఇబ్బందిగా మారినట్టు చెప్తున్నారు. సరిగ్గా ఇటువంటి ఎండలో తీసుకెళ్తే కేజీ బయటపడుతుంది. కేజీ పుట్టి పెట్టవచ్చు, మనం గోళ్ళ పుట్టి పెట్టుకోవచ్చు. ఆవిడ మాట్లాడుతుంది. మొన్న ఏమంటుంది, పూర్వం మేము చదువుకున్న రోజుల్లో మేము ఉద్యోగాల కోసం ఎదురు చూసేవాళ్ళం, ఇప్పుడు ఉద్యోగాలు మన కోసం ఎదురు చూస్తున్నట్టు. ఏ ఉద్యోగం అమ్మా? నువ్వు చేసినటువంటి ఉద్యోగం ఏంటి చెప్పు, మాకు చెప్పు. నువ్వు చేసిన ఉద్యోగాలు మా వాళ్ళు చేయలేరులే, మా వాళ్ళకి చేత కాదు, మా ఊర్లో మహిళకి అంతకన్నా చేత కాదు. మొన్న పేర్లు ఎందుకులేండి, మొన్న ఎవడో మాట్లాడుతున్నారు ఏంటి, పాయకరావుపేట అనిత వాళ్ళ ఇంటికి వెళ్తే, హోంమంత్రి ఇంటికి వెళ్తే ఏంటి 15 లక్షల ఉద్యోగాలు అంటే గుడ్డు పగలగొట్టడం కూడా మాకొచ్చు. గుడ్లు పగలగొట్టడం అన్నీ కూడా మాకొచ్చు. నేను మాట్లాడుకోవాలనుకుంటున్నాను. కానీ ఒకటే చెప్తున్నా, మంచి చేస్తున్నాం. ఇండస్ట్రియల్ మినిస్టర్గా 2.5 సంవత్సరాల ఇండస్ట్రియల్ మినిస్టర్ ఉన్నాడు ఆయన. ఇండస్ట్రియల్ మినిస్టర్గా పకోడీ బజ్జీ కొట్లు, లేకపోతే ఇంకోటి ఏంటి ఆ రోజు ఏదో చేసి సమోసాల కొట్ల ఏదో చేశాడు, మా వాళ్ళు చెప్తారు బాగా మంచిగా. ఆ పానీపూరి బళ్ళు అవి కాదు నేను తీసుకొచ్చినవి. నేను వాటిని తక్కువ చేసి మాట్లాడట్లే. ఏఎంఎన్ఎస్ అక్కడికి వెళ్ళి అందులో ఉన్న వాటన్నిటిని చదవడానికి నీకు గంట పట్టిద్ది. ఈరోజు మాట్లాడితే విమర్శలు కాదండి, దయచేసి నేను చెప్తున్నాను. చదువుకున్న వాళ్ళు మీరు కూడా, విజ్ఞత కలిగిన వాళ్ళు మీరు కూడా. ఈరోజు ఎవరి హయాంలో ఎన్ని వస్తున్నాయన్నది, ఇది మన ప్రాంతం అబ్బా. పార్టీలు పక్కన పెట్టండి, మన ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది, దాన్ని స్వాగతించండి. గతంలో పాయకరావుపేటలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గొల్ల బాబురావును పక్కన పెట్టిన వైఎస్ జగన్ నాన్ లోకల్ క్యాండిడేట్ కంబాల జోగులకు ఇన్ఛార్జి పదవిని అప్పగించారు. విజయనగరం జిల్లా రాజం నుంచి ఆయన్ను రప్పించి పాయకరావుపేటలో పోటీ చేయించారు. కానీ కూటమి హవాలో కంబాల జోగులు చిత్తుగా ఓడిపోయారు. అయితే ఎన్నికల సమయంలో వైసీపీని ఓడించేందుకు కొందరు సొంత పార్టీ నేతలే
క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే హోంమంత్రి వంగలపూడి అనితపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సంచలన కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ పై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో వెనక్కి తగ్గిన గుడివాడ అమర్నాథ్ ఆమెకు సారీ చెప్పారు. అంతకుముందు పాయకరావుపేట నుంచి ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని భావించిన వైఎస్ జగన్ కు అమర్నాథ్ కామెంట్స్ మరింత ఇబ్బందుల్లోకి నెట్టాయని సొంత పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. అయితే పాయకరావుపేట నియోజకవర్గాన్ని తిరిగి కంచుకొట్టగా మలుచుకోవాలన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు ఇప్పుడు ఈ పేరు చెబితే చాలు వద్దురా బాబు అనే పరిస్థితి కనిపిస్తోందట. ఇందుకు కారణం సొంత పార్టీ నేతలే కారణమన్న చర్చ జరుగుతుంది. నియోజకవర్గంలో ఫ్యాన్ పార్టీని తిరిగి పూర్వ వైభవం తీసుకురావాల్సిన నేతలే ఇప్పుడు ఇబ్బందిగా మారిపోయారన్న టాక్ వినిపిస్తోంది. గతంలో పాయకరావుపేట నుంచే తన పాదయాత్రను మొదలుపెట్టిన వైఎస్ జగన్ 2027లోనూ మరోసారి పాయకరావుపేట నుంచే తన యాత్రను మొదలు పెట్టాలని భావిస్తున్నారట. కానీ పాయకరావుపేటలో మాత్రం గడిచిన 2 ఏళ్లుగా పార్టీ పరిస్థితి రోజు రోజుకు దిగజారుతుందని అంటున్నారు. మరోవైపు హోంమంత్రి అనితపై అమర్నాథ్ చేసిన కామెంట్స్ పార్టీని మరింత డ్యామేజ్ చేశాయని చెప్తున్నారు. మొత్తం మీద హోంమంత్రి అనితపై వైసీపీ మాజీ మంత్రి చేసిన కామెంట్స్ తో టీడీపీ నెత్తిన మరోసారి పాలు పోసినట్టేనని రాజకీయ వర్గాల్లోనూ టాక్ వినిపిస్తోంది. మొత్తం మీద పాయకరావుపేటలో వైసీపీకి కొత్త ఇన్ఛార్జిని నియమించాలనే వాదన వైసీపీ వర్గాల్లో వినిపిస్తుంది. ముఖ్యంగా లోకల్ క్యాండిడేట్ కు ఇన్ఛార్జి పదవి అప్పగిస్తే వచ్చే ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు ఉంటాయని చెప్తున్నారు. గతంలో జరిగిన పొరపాటును ఈసారి జరగకుండా ముందుగానే కొత్త ఇన్ఛార్జిను నియమించాలని పాయకరావుపేట వైసీపీ నేతలు అధినేత జగన్ ను కోరుతున్నట్టు సమాచారం. మరోవైపు జగన్ వచ్చే ఏడాది మొదలు పెట్టే పాదయాత్రను పాయకరావుపేట నుంచే మొదలు పెట్టాలని కోరుతున్నారు.